దేవునికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త 11వ అధ్యాయము చూద్దాము. ఎందుకంటే ఈరోజు బట్టలాది వారము, అంటే దేవుడు మొదటి రాకడలో శాంతిని స్థాపించడానికి మొదటి రాకడలో దేవుడు వచ్చారు. రెండవ రాకడలో ఆయన రాజుగా రావడానికి మనల్ని సిద్ధపరచడానికి ఈ దినాన్ని మనకి ఇచ్చారు. మొదటి రాకడలో ఆయన శాంతిగా వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టాడు. యెరూషలేముకు మరి వచ్చి ఆయన ఆ మట్టలు పట్టుకొని అనేక మంది మరి ఆ గాడిదనే మనలాంటి జీవితాలు కోసము మరి మనకు విలువ తేడానికి గాడిద లాంటి మనుషులకు, ప్రజలైన మనకు విలువ తేడానికి దేవుడు మరి యెరూషలేము పట్టణానికి వచ్చారు. కాబట్టి అది రాజుగా పట్టాభిషేకం అనేది తండ్రి చేశారన్నమాట. కాబట్టి మనం ఆ విషయాలు నేర్చుకుందాం. కొన్ని మరి 3.5 సంవత్సరాల్లో దేవుడు ఈ విషయాలన్నీ కూడా మనకి ఏ విధంగా మనం కూడా యేసుని పోలి ఎలా నడవాలో, ఎలా మనం తగ్గించుకోవాలో, ఆయన రారాజుగా ఉండి దీనుడుగా మరి ఆయన రిక్తుడుగా తన మహిమనంతటినీ విడిచిపెట్టి ఎలాగైతే వచ్చి ప్రజలను ప్రేమించి శాంతిని ప్రజలకు అనుగ్రహించడానికి వచ్చారో అలాగే మనము భూలోకంలో మనము కూడా అలా నడిచినప్పుడు ఆయన రారాజుగా గుర్రం మీద ఆయన వస్తాడు. వచ్చినప్పుడు మనం సిద్ధపడాలి. కనురెప్ప పాటలోనే ఆయన మహిమ వస్త్రాలు ధరింపచేసి దేవుని రాజ్యానికి తీసుకువెళ్ళి ఆ 1000 ఏళ్ల పరిపాలనలో మనల్ని కూడా రారాజు బిడలుగా మనల్ని ఆశీర్వదించడానికి ఈ దినాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. అయితే వారి యెరూషలేమునకు సమీపించి ఒలివల కొండ దగ్గర ఉన్న బేతనియా అనే గ్రామమునకు వచ్చినప్పుడట ఆయన తన శిష్యులతో ఇద్దరిని చూసి, శిష్యులందరినీ సెలెక్ట్ చేసుకోలేదు, దేవుడు ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాడు. అలాగా మనల్ని కూడా కొంతమందినే దేవుడు ఈ విషయాల్లో సెలెక్ట్ చేసుకొని దేవుని పని కోసము ఈ విధంగా వాడుకుంటారు. ఆయన శిష్యులు ఇద్దరిని మాత్రమే తీసుకుని వచ్చి మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి అని చెప్పారు. వెళ్ళి ఏం చేయాలట, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల కనబడుతుంది. కట్టబడిన ఒక గాడిద పిల్ల అని ఇక్కడ ఉంది. కానీ మత్తయి సువార్తలో అయితే 21వ అధ్యాయం 1 నుండి 15 వచనంలో కట్టబడిన గాడిద అని ఉంది. కానీ ఒక గాడిద పిల్ల అని ఉంది. కాబట్టి మిగిలిన సువార్తల్లో ఒక్క గాడిద పిల్ల అని ఉంటుంది అన్నమాట. అయితే మత్తయి సువార్తలో 21వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం ఒకసారి. అక్కడ తండ్రి అయిన దేవుడు అది తల్లి అనమాట. అది పిల్ల ఏమొచ్చి పిల్ల మీద యేసయ్య కూర్చున్నారు. తల్లి అంటే గాడి తల్లి ఉన్నది కదా, ఆ తల్లి మీదేమో తండ్రి అనే దేవుడు కూర్చొని మరి ఆత్మస్వరూపిగా అభిషేకించడానికి వచ్చాడు అనమాట ఆయన. కాబట్టి రాజుగా పట్టాభిషేకం అనేది చేసి రారాజుగా ఆయన భూలోకాన్ని ఏలడానికి మరి 2వ రాకడలో వస్తారు. ప్రారంభం అనేది మొదటి రాకడలో శాంతిగా ఆయన ప్రారంభించారు. అది ఒకసారి మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త
21వ అధ్యాయము 21వ అధ్యాయము 1 నుండి 17 వచనాల్లో ఈ మాటలు ఉంటాయి. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్సగేగు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూశాడు. ఇక్కడ కూడా మార్కు సువార్త 11వ అధ్యాయంలో 1వ వచనంలో కూడా అదే మాట ఉంది. అయితే మీ ఎదుటనున్న గ్రామంకి వెళ్ళండి ఇద్దరు శిష్యులు కూడా చెప్పారు. దానిలో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడను, వాటిని విప్పి అని ఉంది. వాటిని అంటే రెండు కదా, ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడను అని ఉంది. ఇక్కడ పెద్ద గాడిద అంటే తల్లి, దాని మీద తండ్రి కూర్చున్నారు. తండ్రి ఆత్మస్వరూపుడై కూర్చొని మరి అభిషేకించడానికి వచ్చారు. అలాగే తండ్రి అయిన దేవుడు మనలో కూడా అభిషేకిస్తారు. ఎవరైతే బంధకాల్లో ఉన్నారో వాళ్ళ అడ్రస్లు చెప్తారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు చెప్తారు. దేవుడు మాట్లాడే దేవుడు. వాళ్ళు ఏ నెంబర్లో ఉంటున్నారో ఆ డోర్ నెంబర్ చెప్తారు. ఆ ఇంటికి వెళ్ళి ఈరోజు నేను వెళ్ళబోతున్నాను, టీంలో వెళ్తున్నాను, ఆ డోర్ నెంబర్కి వెళ్ళి ఆ బంధకాల్లో వాళ్ళు విడిపించడానికి మనలో కూడా దేవుడు అలాగే ఏర్పాటు చేస్తున్నారు. మనతో కూడా తండ్రి అనే దేవుడు మనతో ఉంటారు. కాబట్టి మార్కు 16:20 కోసం మనం చాలాసార్లు చెప్పుకుంటాం. వాక్యం ప్రకటించినప్పుడు దేవుడు సహకార్యంగా అక్కడ అద్భుత కార్యం చేస్తాడంట. అలాగా ఇక్కడ 2వ వచనంలో ఏముంది? మత్తయి 21:2లో మీ ఎదురున్న గ్రామములకు వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానిలో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడను, వాటిని విప్పి నా ఎద్దుకు తోలుకొని రండి అని చెప్పారు. ఆయన తోలుకొని రండి అని యేసయ్య ఇద్దరు శిష్యులకు మాత్రమే చెప్పారు, కానీ అందరికీ చెప్పలేదు. అందరూ దేవుడి పరిచర్యకి లోబడరు. దేవుడు పరిచర్యకి ఎవరు లోబడతారంటే మరి నమ్మకస్తులని ఆయన పరిచారకులుగా ఎంచుకుంటారట. అలాగే నమ్మకస్తులుగా ఎవరున్నారో దేవుడు అటువంటి బిడల్లే ఈ రోజు కూడా, ఈ మంటల ఆదివారం రోజు కూడా మా సంఘంలో అలాగే దేవుడు వాడుకున్నారు. అందరూ కూడా దేవుడు నా మహిమ కలుగును గాక. ఒకరిని ఇద్దరిని దేవుడు ఎంచుకుంటారు, అందరినీ ఎంచుకోరు. అలాగే ఇద్దరిని ఎంచుకుంటారు. అలాగే ఎవరైనా మీరు ఏమైనాను అనిన ఎడల అవి ప్రభువునకు కావాలని చెప్పవలను. ఆ గాడిద పిల్లలు కట్టేసి తీసుకొని రమ్మన్నారు. ఆ రెండింటిని ఎవరైనా అడిగితే ప్రభువు కావాలి అని చెప్పంటున్నారు. అలాగే నీ ఇల్లు దేవుడు ఆలయంగా కావాలని దేవుడు ఇప్పుడు అడుగుతున్నాడు. నువ్వు ఇస్తావా దేవుడి ఇల్లుగా? నీ ఇంట్లో ఆరాధన పెట్టుకోవడానికి నాకు కుదరదు అంటావా? నీ కారు దేవుడు అడుగుతున్నాడు, దేవుని పనికి వాడతావా? దేవుడు ఇచ్చాడు కదా నీకు. నీ బిడ్డని, నీ జ్యేష్ఠ కుమారుని అడుగుతున్నాడు, ఇస్తాడా? ఎవరైనా ఇస్తారా? అది మనము ఎప్పుడైతే ఈ విషయాలు తెలుసుకుంటామో, మనము కూడా ఒక గాడిద పిల్లగా ఎప్పుడైతే ఉంటామో, తండ్రి అనే దేవుడు ఆ తల్లి గాడిద పిల్ల మీద, ఎందుకంటే గాడిద అపవిత్రమైనది, అది యెరూషలేములో ప్రవేశిస్తే యెరూషలేము అపవిత్రమైపోతుందని, ఆలయం అపవిత్రమైపోతుందని మరి గాడిద మీద ఎక్కిన కూడా కొట్టి చంపేస్తారనమాట. అటువంటి పరిస్థితులు ఉన్నా సరే దేవుడు ఒక శాంతి దూతకు వచ్చారు. గుర్రం మీద రావడం అంటే ఏంటంటే అన్ని కూడా దీనమైన మనసుతో, కష్టాలు కన్నీళ్ళు అన్నీ ఉన్నా సరే దేవునికి సమర్పణ, ఒక విశ్వాసము, ఒక నిరీక్షణ, ఒక త్యాగము అనేవి ఉండాలి అని నేర్పించడానికి దేవుడు వచ్చారు. దేవుడు దేని మీద రావచ్చు కదా. అలాగా పశువుల తొట్టిని దేవుడు వాడుకున్నాడు, ఎంతగానో దీవించాడు. ఆ పశువుల తొట్టి దగ్గరికి ఇప్పుడు యెరూషలేము దగ్గరికి అనేకమైన కోట్లాది ప్రజలు వచ్చి అది చూస్తున్నారు. చాలా వింతైన స్థలము, అది ఎంతో పరిశుద్ధ స్థలము. దాన్ని చూడడానికి ఎన్నో లక్షల కోట్లు మరి ఖర్చు పెట్టుకుని కోట్లాది మంది చూడడానికి వస్తున్నారు. ఎంత ఆశీర్వదించబడింది. అలా నీ ఇల్లు ఆశీర్వదించబడాలంటే యేసయ్య రావాలని, యేసయ్య పరిచర్య నీ ఇంటిలో జరగాలని ఆశపడాలి. నువ్వు నాకు టైం లేదు, నాకు ఇంకొక చర్చికి వెళ్తాను, ఇక్కడ బాప్తీసం తీసుకొని ఇంకో చర్చికి పారిపోతాను, అక్కడే దేవుడు డబ్బులు ఇస్తాను, ఇవి లేవు అసలు. వాక్యంలోనే లేదు. ఎందుకంటే యెరూషలేము వెళ్ళి 1 సంవత్సరానికి యెరూషలేము మరి వెళ్ళి అక్కడ అన్ని సమర్పించారు. అన్ని బలులు, అర్పణలు, ప్రథమ ఫలాలు అన్నీ కూడా సమర్పించారు.
అలాగా దేవుడు ఎక్కడ నీకు యెరూషలేము పట్టణము అంటే దేవునికి ఇష్టమైన సియోను ఉండే స్థలము, అంటే దేవుడు ఉండే స్థలం అన్నమాట. సియోన్ అన్న యెరూషలేము అన్న మన దేహము దేవుని ఆలయంగా ఉన్నప్పుడు మన గుడారము కూడా దొంగల గుహగా చేయొద్దు అని చెప్తున్నారు. దేవుని ఆలయాన్ని దొంగల గుహగా చేయడం అంటే వాడుకొని వదిలేయడం అనమాట. ఒక వ్యాపారంలాగా వాడడం. దేవుడి ఇంటిని అలా వ్యాపారంగా వాడకూడదు. అక్కడే దేవుడికి కోపం వచ్చేస్తుంది. అలా వాడకూడదు. మనకి ఇచ్చిన వస్తువులు కానీ ఆలయాన్ని కానీ మన దేవుని టైంని కానీ లేదు అని అనకూడదు. అది దొంగల గుహగా తయారైపోతుంది. మరి దానియేలు 21 సంవత్సరం 21 రోజులు ఉపవాసం ఉండి తను ఏం చేశాడు? 21 సంవత్సరం 21 రోజులు తను ప్రజల కోసం మరి తను దిద్దుబాటు చేసి తను ఎప్పుడైతే ఆ విధంగా తన గుడారాన్ని వాడాడో అది ఆలయంగా మారిపోయింది. ఆలయంగా దానియేలు అలా మార్చుకున్నాడు. అలాగే మన ఇల్లు దొంగల గుహగా ఉందనుకో, దేవుని కోసం నువ్వు వాడేవనుకో, అది దేవుని ఆలయంగా తయారైపోతుంది. నీ ఇంట్లో కూడా అందరూ కూడా రక్షించబడతారు. అలాగే నోవాహు కుటుంబం కూడా రక్షించబడింది. నోవాహు దేవుని మాట విన్నాడు. ఒక విశ్వాసం, ఒక త్యాగము, ఒక నిరీక్షణ కలిగి దేవుని మాట విన్నాడు. అలాగే అబ్రహాము కూడా దేవుడి మాట విన్నాడు. బలి అర్పించమని సొంత కుమారుని ఇస్సాకు 25 సంవత్సరాలకి పుడితే దేవుడు కోరినప్పుడు ఆ కుమారుని కోరినప్పుడు దేవుడు వెంటనే విధేయత చూపించేలాగా దేవునికి మరి అబ్రహాములో ఉన్న ఆయన అబ్రహాముగా మారాడు. యాకోబు కూడా అలాగే ఇశ్రాయేలుగా మారాడు. యాకోబు కూడా దేవునికి స్థానం ఇచ్చాడు. 14 సంవత్సరాలు కొలువు చేశాడు తన భార్య విషయంలో. కానీ తను దేవునికి స్థానం ఇచ్చినప్పుడు పోరాడాడు. ఒక రాత్రంతా కూడా పెరిగిలాడాడు. నన్ను ఆశీర్వదిస్తాడు కానీ నేను వదలను అని చెప్పి దేవునితో ఉపవాసం ఉన్నాడు. రాత్రంతా ప్రార్థన చేశాడు. అలాగా ఆ కుటుంబాలు ఎలాగైతే రక్షించబడ్డాయో దేవుని మాట విన్నప్పుడు దేవునికి స్థానం ఇచ్చాడు. నాకు టైం లేదు అంటే ఆశీర్వాదాలు ఉండవు. కాబట్టి ఎవడైనా మీతో ఏమైనా అడిగిన ఎడలా ప్రభు నాకు కావాలను అని చెప్పాలి. ఈ గాడిద యజమాని త్యాగం చేశాడు. గాడి పిల్ల దేవుడు ఇచ్చేయమంటున్నాడా అని అడగలేదు. కానీ ఆ గాడిదకి ఎంత వాల్యూ వచ్చిందో అందరూ సెల్ఫీలు తీసుకున్నారు. ఆ గాడిద మీరు ఎంత నమ్ముతారు? ఏ దేవుడు ఎక్కాడా దాని మీద అని దానికి ఒక వాల్యూ వచ్చింది. ఆ గాడిదకి పాపముతో శాపముతో అపవిత్రమున్న గాడిదని యెరూషలేము తీసుకెళ్ళరు, ఆలయంలోకి తీసుకెళ్ళరు, ఎవరు ఎక్కరు. అందుకని దేవుడు మనకి ఒక పాఠం నేర్పించడానికి, ఒక శాంతిగా ప్రజలు ఉండడానికి, కుటుంబాల్లో అహంకారం ఉండకుండా, దేశంలో ఒక అహంకారం ఉండకుండా, సంఘంలో ఒక గర్విష్ఠులుగా అహంకారులుగా ఉండకుండా మరి ప్రార్థనా పరులుగా ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. ప్రతి ఒక్కరిని ప్రార్థనా పరులుగా ఉండాలి. సువార్త అంటే శుభవర్తమానము దేవుడు ఎలా తగ్గించుకున్నాడో, ఎలా త్యాగం చేశారో, భక్తులు ఎలా తగ్గించుకున్నారో, ఎలా త్యాగం చేశారో. నిజమే, నీ దగ్గర టైం లేదు, నీ దగ్గర డబ్బులు లేవు, నీ దగ్గర ఏమి లేదు, కనీసం నీ హృదయం ఇవ్వాలి. ఏది ఇస్తున్నా అని దేవుడు అడుగుతున్నాడు. అది చూస్తున్నాడు. మరి దేవుడు త్యాగం చేశాడు కదా, ఎక్కడో పెద్ద ఏసీలో పుట్టచ్చు కదా. మరి ఆయన ఏది క్వశ్చన్స్ పుట్టాడు ఆయన. మరి ఆయన త్యాగం చేశాడు కదా, ఆయన ఎంత తగ్గించుకున్నాడు. ఆ గాడిద మీద అపవిత్ర దాని మీద కూర్చుంటే మరి అందరూ కూడా ఆ బట్టలన్నీ కింద వేసేసి చక్కగా ఆయనేమో పాటలు పాడారు. చిన్నపిల్లలు వచ్చి చాలా యూదులకి రాజా జై జై అని పాటలు పాడారు. ఆ చిన్న పిల్లల్లో పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయి ఆయన యూదుల రాజా వాళ్ళకి ఎలా తెలిసింది, ఆయనకి ఎలా మహిమపరిచారు, ఎలా ఆరాధించారు. పరిశుద్ధాత్మ దేవుడు చిన్న పిల్లల్లో, శిష్యుల్లో, అపోస్తుల్లో అలాంటి పరిచర్య అందుకే వాళ్ళు చేశారు. అది మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ. కాబట్టి వెంటనే అతను వాటిని తోలు పెట్టినని చెప్పి వాటిని పంపాను. వెంటనే అతను తోలుకొని తీసుకెళ్ళిపో అని చెప్పేసి ఆ యజమాని పంపించేశాడట. నిన్న ఏదైనా అడుగుతుంటే ఇవ్వగలుగుతున్నావా దేవుని కోసం? ఒక సమర్పణ చేసుకుంటే మరి ఈ భక్తులు మనం ఇప్పుడు చెప్తున్న వాళ్ళందరూ ఎలా దీవించబడతారో అలా నీ ఇల్లు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ భర్త అలా దీవించబడతారు. నా కుటుంబం ఎలా రక్షించబడింది?
ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగేను. ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. ప్రవక్తలు చెప్పిన విషయాలు ఇవి నెరవేర్పనిది జరిగింది. ఇదిగో నీ రాజు సాత్వికుడిగా వస్తున్నాడు. మనకు సాత్వికం ఉందా? తగ్గించుకున్న హృదయం ఉందా? దేవుడు దీవించేస్తున్న కొద్ది అహంకారం వచ్చేసి ఎవరైనా ప్రేమించగలుగుతున్నావు? ఎవరైనా బంధకాల్లో ఉంటే, ఎవరినైనా ఏ గృహానికైనా, ఎక్కడైనా, రోడ్డు మీదైనా ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వాళ్ళు మతం కులం భేదం లేకుండా వాళ్ళు ప్రేమించగలుగుతున్నావా? వాళ్ళకి ఏదైనా ఇవ్వగలుగుతున్నావా? ఒక మంచి మాటను చెప్పగలుగుతున్నావా? నిన్న నాకు మరి ఒక ఆయన నన్ను చూసి ప్రవచించాడు. ఆయన అనేకమైన హృదయాలు కట్టడానికి అమ్మ నేను దేవుడు అభిషేకించాడని చెప్పాను. నేను చాలా ఆశ్చర్యపడిపోయాను. ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతుంటుంటే ఆ ట్రాన్స్లేటర్ని నేను వింటున్నాను. విని ఈ మాట అదే చెప్పారంటే, అవునండి మీకోసం అదే చెప్తున్నాను. ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయన అమెరికాలో ఉంటాడు. ఆయన ట్రాన్స్లేట్ చేస్తాడు. నన్ను చూసి అనేకమైన హృదయాలు కట్టడానికి మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాడండి అని చెప్తున్నాడు. నాకు అంత ఆనందం అనిపించింది. నాలో ఉన్న దిగులంతా పోయింది. నాకు అటువంటి వాక్యం ద్వారా బలపరిచాడు ఆయన. కాబట్టి మనము ఈ బంధకాలంలో హృదయాన్ని కట్టడానికే దేవుడు ఈ గాడిద పిల్ల మీద వచ్చాడు. ఎంత అపవిత్రంగా అంటే పేదలు, వ్యభిచారులు, తాగుబోతులు, మరి కుష్ఠరోగులు, మరి గుడ్డివారు వీళ్ళందరూ కూడా దేవుడు బాగు చేశాడు. అటువంటి హృదయాలు కడతాదనమాట ఆ దేవుని ఆత్మ. ఆ గాడిద పిల్ల మీద అంటే దేవుడు మనతో ఉంటే మనం మనకి అలాంటి హృదయం వస్తుంది. ఇదిగో నీ రాజు సాత్వికము ఆత్మీయ ఫలాల్లో ఒక ఫలం అది. సాత్వికుడే గాడిదను భారవాహిక పశు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారుతో చెప్పుడని చెప్తున్నాడు. సీయోను కుమారి యెరూషలేము పట్టణం కోసం, యెరూషలేము పట్టణం పాడైపోతుంది. దేవుని మందిరం పాడైపోతుంది. నీ దేహము దేవుని ఆలయంగా ఉండకుండా ఆ సెల్ ఫోన్, ఆ తాగుడులోని, చెడు వ్యసనాలలో, బూతులతోనే, అబద్ధాలతోని సాధారణ తరుగుతుంటే నువ్వు వాడెలా పరిగెడతా అలసిపోతున్నావు. కానీ దేవుని ఆలయంగా నీ శరీరాన్ని ఉంచుకోలేకపోతున్నావు. దేవుని ఆత్మతో నింపబడట్లేదు. దేవుని అభిషేకంతో ఉండి ఒక కుటుంబం ఇలా పాడైపోతుంది. దానికోసం నేను కన్నీరు కలుస్తాను, వాళ్ళని దర్శిస్తాను. అటువంటి మైండ్ రావట్లేదు ఎవరికి కూడా. అది దేవుడు ఈరోజు అడుగుతున్నారు. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం వచ్చేసి ఆ గాడిదను దాని పిల్లలు తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చున్నాడంట. ఎందుకంటే అలాగా దేవునికి ఏ గాడిద అయితే అంటే ఎవరైతే ఆ పాపంలో శాపంలో ఉన్నారో, మనల్ని విడిపించాడు కదా దేవుడు, మనకు రక్షణ ఇచ్చాడు కదా. ఆయన రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. మనం బాప్తిసాలు తీసుకున్నాం, రక్షణ పొందుకున్నాం, దేవుడు మనతో మాట్లాడాడు. అనేకమైన సాక్ష్యాలు ఇవి పట్టుకొని మట్టలు పట్టుకొని అలాగా దేవుణ్ణి ఊరేగించాలి. మన సాక్ష్యాలతో, దేవుడు మాటలతో అనేక మందికి మన దగ్గర ఏదంటే అది ఇచ్చి మనం ప్రేమించి వాళ్ళకి అలా హృదయాన్ని హత్తుకొనిలాగా మనం తయారవ్వాలి. అలా మనం ప్రేమించగలిగేలాగా ఉండాలని దేవుడు ఈ బట్టలు అనేవి అంటే ఒకళ్ళు ప్రేమిస్తే కదా మనం బట్టలు ఇస్తాం, మనం వేసుకున్న బట్టలు ఇస్తాం కదా. ఆ గాడిద పిల్ల అనే బంధకాలంలో ఉన్న మనిషికి ఏదో ఒకటి అలా ఇవ్వాలి. బట్టల మీద కూర్చున్నాడంట యేసయ్య అప్పుడు వస్తాడనమాట మన దగ్గరికి, మన మీద కూర్చుంటాడు, మన లోనికి వస్తాడు. అప్పుడు ప్రేమించగలం. జన సమూహంలోని అనేక తమ బట్టలు దారి పొడుగున పరిచారంట. ఎందుకు దాడి పొరుగున పెంచారంటే ఆ యేసయ్యతోని ఆ గాడిదకి చాలా వాల్యూ వచ్చేసింది. ఇంకా ఎంతో మహిమ, దానికి ఘనత, దానికి ఆశీర్వాదం. యేసయ్య ఈ పండుగ అనేది దేవుడికి తండ్రి అభిషేకించి కుమారుడికి ఒక ఘనత తేడానికి, ఆయనకి సంతోషం తేడానికి తండ్రి అయిన దేవుడు అభిషేకించిన రోజు అన్నమాట. రాజుగా అభిషేకించిన రోజు ఇది. ఆయనే తల్లి గాడిద మీద కూర్చున్నాడు, పిల్లగాడిద మీద యేసయ్యని ఎక్కించి ఆయన అభిషేకిస్తూ అలాగ సంతోషంగా తీసుకెళ్తున్నాడంట. దేవుడు యేసయ్యకి అంత సంతోషం తన తండ్రికి తను అభిషేకించి తనకి ఇష్టమైన బిడ్డగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి రారాజుగా ఆయన రావడానికి, రెండవ రాకడగా రావడానికి ప్రారంభం అనమాట. మొదటి రాకడలో మరి ప్రారంభం అనేది చేశాడు. కొందరు చెట్ల కొమ్మలు నరికారట, దారి పడుకులో పరిచారట. జన సమూహంలో ఆయనకు ముందు వెళ్ళి
వెళ్తున్నారంట. మరి వెనుక వచ్చుచున్న వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు జయ సుదినంతబడ్డు గాక, సర్వోన్నతమైన స్థానంలో జయము అని కేకలేస్తున్నారట. కేకలేస్తుంటే ఏంటైంది, ఆయన యెరూషలేములోకి వస్తున్నప్పుడట పట్టణం అంతా ఈయన ఎవరో అని కలవరం పడిపోతున్నారట. యెరూషలేము వస్తున్నారు, ఈయన ఎవరో అని కలవరం వచ్చింది, ఒక బాధ వచ్చింది, ఒక దుఃఖం వచ్చింది. ఇదేంటి గాడిద మీద ఎవరు ఎక్కకూడదు కదా, అపవిత్రమైంది కదా, అపవిత్రమైంది ఎక్కి మళ్ళీ అపవిత్రుడిగా వస్తున్నాడు అని వాళ్ళకి కొట్టి చంపేద్దాం అని వచ్చింది. ఏసీ ఎందుకు వస్తున్నారు, రక్షణ ఇద్దామని. పాపంలో శాపంలో ఉన్న వాళ్ళని ఒక తగ్గింపు హృదయంతో గాడిదిగా ఉన్న నిన్ను నేను స్వస్థపరుస్తాను. నువ్వు కళ్ళుండి చూడట్లేదు, చెవులుండి వినట్లేదు, హృదయములను గ్రహించట్లేదు. అటువంటి శక్తిని ఇవ్వడానికి అపవిత్రమైన గాడిద నేను రక్షించడానికి వస్తున్నాను అంటే వాళ్ళకి అర్థం అవ్వలేదు. యెరూషలేములో ఉన్న ప్రజలకి యేసు దేవాలయం అలాగే మన ఇంటికి వచ్చిన ఎవరు దైవజనులు అర్థం అవ్వదు, దేవుని పిల్లలు ఏ మాటలు చెప్పినా వాళ్ళకి అర్థం అవ్వదు. ఎప్పుడు వీళ్ళు వెళ్ళిపోతారా, ఎప్పుడు ఇలాంటివన్నీ చెప్తున్నారు ఏంటి అని వాళ్ళకి అర్థం అవ్వదు. ఎందుకు, దేవుడు మనసు తెలియదు. దేవుడు ఆత్మ ఉంటే ఇలాంటివన్నీ అర్థమవుతాయి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రమంలో చేయమని నందుని వెళ్ళగొట్టి రోకలు మార్చి వారి బల్లల్లో గొబ్బలు అమ్ముకుని వారి పీఠంలో పడదోసాడు. ఎందుకంటే నా ఇంటిని వ్యాపారంగా చేయొద్దు అంటున్నాడు. ఎందుకంటే ఒక దేవుని పేరు చెప్పుకొని దేవునికి ఇష్టంగా కాకుండా దేవునికి అవమానకరంగా దేవుని బిడ్డలే అలా ప్రవర్తిస్తున్నారు. ఒక వ్యాపారంగా దేవుని చూపించి యేసు నామములో అన్నీ చేస్తున్నారు. అది అక్రమం చేయగలరా కొన్ని అంటున్నాడు కదా. మత్తయి 7:21లోనేమో తండ్రి చిత్తం ఏంటంటే మనం అనేకమైన బిడ్డల్ని రక్షించాలి. వాక్యం ద్వారా, దేవుని మాటల ద్వారా, దేవుని ఆజ్ఞల ద్వారా, కట్టడలు అవన్నీ అనుసరించండి అని వాళ్ళ బంధకాలు ఉంటాయి విడిపించి వాళ్ళ పాపాలు ఒప్పుకొని అలా దానియేలు గారు ఎలాగైతే తన ఇంటిని, ఎలాగైతే తన గుడారాన్ని ఏ విధంగా ఆలయంగా చేసుకున్నాడో, తన గుహని దానియేలు గుహని ఏ విధంగా ఆలయంగా చేసుకున్నాడో, అలాగా మనం కూడా అటువంటి ఆలయాలకు వెళ్ళి మన ఆలయం, మన ఇంటిని, మన దేహమనే దేవుని ఆలయాన్ని, అంటే మనిషిని మీరు దేవుని ఆలయంగా ఉన్నారని మీరు ఎరుగరా అని అంటున్నారు కదా, ఆ ఆలయాన్ని అలాగా చేసుకోవాలి అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ మత్తయి 21:9లోని, కీర్తన 118:26లోని, మరి జకరియా 9:9లోని, మత్తయి 21:10లోని మరి రక్షణ కోసం రక్షకుడు ఎలాగా రక్షకుడు అని గ్రహించలేదు. యెరూషలేము ప్రజలు అంగీకరించలేదు అన్నమాట. ఈ వాక్యాలు మనం చదివితే ఆయన రక్షకుడు వస్తున్నాడని అంగీకరించలేదు. ఆయన నన్ను రక్షించడానికి, నా ఆత్మను, నా కుటుంబాన్ని బంధకాల నుండి విడిపించడానికి, గాడిదలాంటి నన్ను, అపవిత్రమైన నన్ను బాగు చేశాడు దేవుడు. 99లో నన్ను అలా బాగు చేశాడు. మరి నేను అనేకమైన బంధకాలు విడిపించడానికి నా వైజాగ్ని, విజయనగరం తీసుకొచ్చాను. ఆ బంధకాలను విడుదల ఇవ్వడానికి, అనేకమైన కుటుంబాలకు ఇవ్వడానికి 25 సంవత్సరాల ఆ పనిలో నేనున్నాను. కాబట్టి అటువంటి గాడిద లాంటి మనల్ని అలా త్వరగా మనం విడుదల పొందకపోతే మన రెండవ రాకడలో ఆయన యుద్ధము చేయడానికి వస్తాడు. ఆయన ప్రతి ఒక్కరి మీద కూడా గుర్రం మీద ఆయన వచ్చి తీర్పు తీరుస్తాడు ఆయన. కాబట్టి ఆ తీర్పులో నిలబడకుండా మనం సిద్ధపడి ఉండాలి. దేవుడిచ్చిన పని నమ్మకంగా చేయాలి. ఆ ఇద్దరు వెళ్ళి ఎలాగా వాళ్ళు ఏం మాట్లాడతారో, అమ్మ గాడిద వెళ్ళి తెచ్చేస్తారని ఏమనుకుంటారో అని అనుకోలేదు. దేవుడి మాట విని వాళ్ళు ఎంతో ఆశీర్వాదించబడ్డారు. ఆ గాడిద యజమాని కూడా ఆశీర్వదించబడ్డాడు, వచ్చి ఇచ్చేశాడు. అలాగే యేసయ్య సమాధి కూడా అరమత్తయ్య యోసేపు ఏం చేశాడు, తన సమాధిని ఇచ్చాడు యేసయ్య కోసం. అది కూడా చూడడానికి అనేకమైన ప్రజలు వచ్చి, అది కోటానుకోట్ల మధ్యలో వాళ్ళు చూడడానికి వెళ్తున్నారు. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకొని చూడడానికి వెళ్తున్నారు. ఎంత వాల్యూ వచ్చింది. యేసయ్య 3 రోజులు సమాధిలో ఆయన ఉన్నాడు కదా, 3వ రోజు లేచాడు. కానీ సమాధి ఎవరు కూడా చనిపోయి లేగలేదు. ఆయన పునరుత్థానుడయ్యాడు, మన కోసం ప్రాణం పెట్టి ఆయన పునరుత్థానుడయ్యాడు. ఎక్కడైనా ఇటువంటి విషయాలు ఉన్నాయా? కన్యక పుట్టడం,
మరి దేవుడు నీ ఇంటిని కూడా, నీ హృదయాన్ని కూడా, నీ దేహాన్ని కూడా దేవుడు వాడుకోవాలని అనుకుంటున్నాడు. నీ టైంని, నీ డబ్బులని, నీ ఆలోచనలు, నీ హృదయాన్ని ఆయన కెమ్మని అడుగుతున్నాడు. నువ్వు ఇస్తే నువ్వు కూడా ఒక సెలబ్రేటివ్గా, అందరూ కూడా ఆకర్షణీయంగా, అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, అనేక మంది పెట్టేవారుగా, చెప్పేవారుగా దేవుడు దీవించాలని ఈ మాటలు చెప్తున్నారు. లోకాసువార్త 19:42 ఎవరి చరిత్ర మారాలో, అయ్యో ప్రవక్తలు చంపుదానాన్ని యెరూషలేమును చూసి దేవుడు కన్నీరు కారుస్తున్నారు. వాళ్ళు గుడ్డివారిగా ఉన్నారు. దేవుడు వచ్చినా సరే రిజెక్ట్ చేశారు. ఆయన యేసయ్య అని అనుకోవట్లేదు. అపవిత్రుడు వచ్చాడు, అపవిత్రమైన గాడిద మీద వచ్చాడు అనుకుంటున్నారు. ఇప్పటికి కూడా దేవుడి మాటలు, దేవుడి సేవలు ఎవరో అంగీకరించలేదు. అందుకే లూకాసువార్త 19:38 ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడును గాక. ఆయన పేరట మనం వెళ్ళామనుకోండి, దేవుని మనం స్తుతించాలి. దేవా మాకు ఇంటి భాగ్యాన్ని ఇచ్చేవయ్యా. ఒకప్పుడు గాడిదిగాని, పెంటలాగా, తాగుబోతులాగా, దరిద్రమైన బ్రతుకులో ఉన్నప్పుడు, ఒక గాడిదలా ఉన్నప్పుడు నన్ను రక్షించిన దేవా, నేను అనేకమైన కుటుంబాలను రక్షించలేకపోయానయ్యా. ఇంతవరకు అనేకమైన అపవిత్రతతో ఉన్నవాడు, పవిత్రం లేకుండా ఆ కట్టబడిన గాడులను విడిపించడానికి నేను వెళ్తానయ్యా ఈ రోజు నుంచి. అటువంటి స్వభావం, అటువంటి అభిషేకం నాకు ఇవ్వండి అయ్యా అని అడగాలి. మరి లూకాసువార్త 38 నా పేరట వచ్చేవాడు స్తుతించబడును గాక అంటున్నారు. మరి యెరూషలేముకి వచ్చినప్పుడు, మరి యెరూషలేముని 80,000 మంది ముట్టడి చేసేటప్పుడు కూడా మరి అక్కడ అంటే AD 70లో మరి చేసిన ఆ దినములన్నీ కూడా మరి అక్కడ టైటస్ కాదు, అలాగా దేవుని పిల్లల్ని కాపాడదామని ఆలోచించారు. అక్కడ యుద్ధం, యెరూషలేము పట్టణం పాడు చేయడానికి దుష్టుడు ఎంత ఏలుబడి చేస్తాడు. అలాగే మన సంఘాలు ఏలుబడి చేస్తున్నప్పుడు అక్కడ యెరూషలేము పట్టణంలో 30,000 మంది దాక్కొని ఉన్నారు. అగ్ని కురిపించేశారు. ఆ బంగారం అంతా కూడా తోడుకుంటూనే ఉన్నారు. యెరూషలేము పట్టణం మీద బంగారపు కప్పులా ఉంటుంది కదా, ఆ బంగారం కరిగిపోతుంటే తోడుకుంటుంటున్నారు. దేవుని మందిరాన్ని పాడు చేసేవారుగా ఉన్నారు. అక్కడ చక్రవర్తి అయిన టైటస్ గారు చెప్తున్నా సరే వినట్లేదు. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు నెరవేర్పు దినాల్లో ఉన్నాం. ఆనాడు ఎలాగైతే జరిగిందో అటువంటి నెరవేర్పు దినాల్లో ఉన్నాం. ఆ కట్టబడిన గాడిదల్లాగా, ఆ కట్టేసి ఉన్నాయి ఆ గాడిదలు, అంటే ఆ బంధకాల్లో ఉన్నాయి. ఆ బంధకాల్లో ఉన్నబట్టి ఆనాడు యెరూషలేము పట్టణాన్ని, యెరూషలేము మందిరాన్ని పాడు చేశారు. ఇక్కడ మందిరాలు కూడా పాడు చేయడానికి వస్తున్నప్పుడు మనం ఎంతగా ప్రార్థన చేయాలి, దేవుని మాటలు ఎంతగా వినాలి, దాని ప్రకారం నడవాలి, అటువంటి వారిని ప్రేమించాలి. వారి కోసము ఏ విధంగా దేవా శత్రువుల కోసం ప్రార్థన చేయమన్నావయ్యా, హింసించి వారి కోసం ప్రార్థన చేయమన్నారయ్యా అని దేవుడిని మనం అడగాలి. మలాకి 3:9 అర్పణలు మరి దొంగల గుహగా చేశానయ్యా. అర్పణలు, ప్రథమ ఫలాలు, దేవుని దర్శన భాగాలు ఏదైనా సరే మరి దేవుని ఇంటిని దొంగల గుహగా చేశామయ్యా, మమ్మల్ని క్షమించయ్యా అని దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే దేవుడు మరి అవన్నీ అలాగ కోప్పడ్డాడు. వచ్చి అక్కడికి వచ్చి యెరూషలేము మందిరానికి వచ్చి అలా కోప్పడ్డాడు. మందిరాలు అలాగే చేస్తున్నాం. మనం మందిరంలో పరిచర్య చేస్తున్నామా? మనం దొంగల గుహగా చేశామా? మరి ప్రార్థన చేయవలసిన ప్లేస్ని మీరు ఎలాగా దొంగల గుహగా అప్పచెప్పారు? మీ ఆలయాల్ని గుడ్డివారు, కుంటివారు దేవాలయంలో ఆయన వద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచాడు. అలా స్వస్థపరుస్తున్నామా? దేవుని ఆలయంలో ఉంది. దేవుని ఆలయానికి అటువంటి వారు వచ్చినప్పుడు ఎలా పోతున్నాము? కాగా ప్రధాన యాజకుడు శాస్త్రులను ఆయన చేసిన వింతలు దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయించున్న చిన్నపిల్లలు చూసి కోపంతో మండిపడిపోతున్నారట. అక్కడ చిన్నపిల్లలు చూసి మనం మండిపోతున్నామా? చిన్నపిల్లలు నా దగ్గర రానివ్వండి అంటుంటే, చిన్నపిల్లల్ని దేవుని రాజ్యం వారిదంటే
చిన్నపిల్లలకి సండే స్కూల్ చెప్పగలుగుతున్నారా? పాటలు వాక్యాలు బాగానే ఉన్నాయి. చంటి బిడ్డలు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలంటే వాళ్ళ విషయంలో ఎలా బాధ్యత వహిస్తున్నాం? దేవుడు మాట్లాడారు కదా, చంటి పిల్లల్ని నువ్వు బోధ చేయి అని నీతో మాట్లాడారు కదా. ఎంతమందితోటో ఈ సంఘంలో మాట్లాడారు. ప్రార్థన చేయమని ఎంతమందితో మాట్లాడారు. సువార్త చేయమని ఎంతమందితో చెప్పారు. సండే స్కూల్ పిల్లలకి మీరు బోధించండి, ఆ విషయంలో బాధ్యత వహించండి అని చెప్పారు. కానీ శాస్త్ర పరిశీలన ఆత్మ ఏం చేస్తుందంటే ఆ పనులు చేయనివ్వదు. ఇక్కడ వాళ్ళు అలాగే మండిపడ్డారంట. అలా ఉన్నామేమో అని సరి చేసుకోవడానికి దేవుడు మనకి ఈ దినాన్ని ఇచ్చారు. ఎందుకంటే గుర్రం మీద వస్తాడు ఆయన, తీర్పు తీర్చడానికి వస్తాడు. నువ్వు పని చేయలేదా దేవుని రాజ్యానికి వెళ్ళవు, దేవుని రాజ్యానికి స్థానం ఉండదు, కనురెప్ప పాటలోనే అక్కడ దేవుడు తీసుకెళ్ళడు. ఇలా ఇవన్నీ దేవుడు ఇచ్చిన పనులు, తండ్రి చిత్తం ఇవి. ఎవరో ఏ పనులకు చెప్పారో ఆ తండ్రి చిత్తం నెరవేర్చి మనం సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు వస్తాడో ఆయన మనకు తెలియదు. ఉదయమంతా పట్టణంలో మరలా వెళ్ళిచుండగా ఆయన ఆకలి కొనను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న అంజూరపు చెట్టుని చూచి దాని యొద్దకు రాగా దాని యొక్క ఆకులు తప్ప మరేమి కనబడలే. చెట్టు ఏంటంటే మనిషికి సూచన. ఆకులు ఒక్కటే ఉన్నాయి, అంటే నిండుగా అందంగా చక్కగా పుష్టిగా కనబడతాం మనం. కానీ ఫలాలు లేవు. ఫలాలు అంటే ఏంటి? ఒక ఆత్మను కూడా రక్షించలేదు. అది దేవుడు ఆలోచిస్తూ ఏం చేశాడు? ఆయన ఆ ఆకలితో ఉన్నాడు. ఆయన ఫలాలు అంటే దేవుడి పిల్లల రక్షించబడ్డానికి, మన కోసం ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు. ఆయన అలా త్యాగం చేశాడు. ఆయన చేసి చూపించాడు 3.5 సంవత్సరాలు. అలాగంటే అద్భుత కార్యాలు చేసి చూపించాడు. అలా హింసలు అన్నీ కూడా భరించుకొని వచ్చాడు ఆయన. అవన్నీ కూడా మరి ఆకులు తప్ప మరేమీ మన దగ్గర లేకపోతే ఎన్నటికి నీవు నా కాపు కాయకుండు గాక అని చెప్పేశాడు అనమాట. ఇంకెప్పుడు నీ కాపు కాయకద్దు, నీకు ఇంకెప్పుడు ఫలాలు ఉండవు అని చెప్పేశాడట. అలా చెప్పేస్తే మనకు మంచిదా? ఎన్నిసార్లు చెప్తున్నా లోబడిన వానికి శ్రమ అనుంది, ఎన్నిసార్లు గద్దించను లోబడడానికి శ్రమ అనుంది వాక్యం. కాబట్టి కాపు కాయకుందుగాక అని చెప్పాడట. తక్షణమే అంజూరపు చెట్టు అంట ఎండిపోయిందంట. శిష్యులు చూసి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయిందని చెప్పారట. అందుకే ఆ జీవితాల్లో ఎండిపోయిన జీవితాలు, ఫలాలేని జీవితాలు, ఎన్ని డబ్బులు వచ్చినా చిల్లి సంచులు వెళ్ళిపోవడం, భర్త మాట్లాడాడు, పిల్లల మాట వినరు, చదివించిన వాళ్ళు ఫోటోల్లాగా ఉండడము, వాళ్ళకి ఏ మాటలు రాకపోవడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందుకనే మనం ఎవరైతే దేవుడు ఎంచుకున్నాడో, మరి అబ్రహాం గారిని ఎంచుకున్నాడు వాళ్ళ కుటుంబంలో, యాకోబుని ఎంచుకున్నాడు వాళ్ళ కుటుంబంలో, యోసేపుని ఎంచుకున్నాడు వాళ్ళ కుటుంబంలో, మరి వాళ్ళ కుటుంబాలు రక్షించుకున్నారా? ఏసై కుటుంబంలో కూడా ఏసైని ఎంచుకున్నారు. వాళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లెలు వాళ్ళు ఎంచుకోలేదు. అందులో నా కుటుంబాన్ని నమ్మకదాన్ని ఎంచుకున్నాడు. అలా మనం ఏం చేయాలి? కుటుంబాలు రక్షించబడాలంటే మరి దానియేలు రక్షించబడ్డాడు కదా, నోవహు గారు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు కదా, దేవుడు మాట విన్నాడు కదా. ఒకప్పుడు బంధకాల్లో ఉన్న మనమే దేవుడు ఆ విధంగా దీవించినప్పుడు ఈరోజు దేవుడు మొదటి రాకడలో శాంతిని అనుగ్రహించడానికి దేశానికి, కుటుంబాలకి, సంఘాలకి ఐక్యత, సమాధానం, ప్రేమ, నిరీక్షణ, సాత్వికం అనుగ్రహించడానికి మన మధ్యకు వచ్చున్నారు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో నమ్మినడల మీరు వాటిని అన్నింటినీ పొందుకుంటారు. మీరు నమ్మండి, ఆ వాక్యాన్ని నమ్మండి. అలా చేస్తానని దేవుని దగ్గర అడగండి, సరి చేసుకోండి, క్షమించమని అడగండి, అప్పుడు దేవుడు చేస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు అని చెప్తున్నారు. ఆయన దేవాలయంలో వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులు ప్రజలను ఆయన వద్దకు వచ్చి, ఏ అధికారం వల్ల నీవు ఈ కార్యంలో చేయించున్నావు? ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చాడని అడుగుతున్నాడు. ఏసే అడుగుతున్నప్పుడు మనలో కూడా ఇప్పుడు అడుగుతున్నారు. అలాగే మనం ఎలా ఉండాలి? ఏసు, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నానని, మీరు నాతో చెప్పవల్లని, నేను ఏ అధికారం వల్ల ఈ కార్యంలో చేయించున్నా అది మీతో చెప్తాను. మీరే అధికారంతో ఉన్నారు, మీరు నాకు ఫస్ట్ చెప్పండి, తర్వాత నేను చెప్తాను అంటున్నాడు. అప్పుడు యోహాను ఇచ్చిన బాప్తిస్మం ఎక్కడ నుండి కలిగినది? పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగిందా అని అడుగుతున్నాడు. అడిగితే పరలోకం నుండి కలిగిందని చెప్పలేదు, భూలోకం నుండి కలిగిందని కూడా చెప్పలేదు. ఎందుకంటే అక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు ఉన్నారు. బాప్తిస్మం మీరు ఎందుకు తీసుకోలేదు అని అడుగుతారని అన్నీ తెలుసుంది కూడా. నమ్మి బాప్తిస్మం తీసుకున్నాడు, రక్షణ పొందుకున్న నమ్మని వాళ్ళకి శిక్ష విధించబడి అంటే వినట్లేదు. అందుకే వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. అందుకనే మీరు అడిగిన దాన్ని కూడా నేను సమాధానం చెప్పను అనేసాడు యేసయ్య. కాబట్టి అటువంటి దినాల్లో మనం ఉన్నాం. పావుల వలె వివేకం ఉండాలి, పావురాల వలె
మనం నిష్కపటంగా ఉండాలి. మనుషుల వల్ల చెప్పిదమా లేకపోతే జనులకు భయపడుతున్నామా? అందరూ యోహాను ప్రవక్తని ఎంచుకుంటున్నారు, తమలో తాము ఆలోచించారట. అలా ఆలోచించుకున్నారట. అప్పుడు యేసయ్యకి ఉత్తరం ఇచ్చారట. ఆయన అందుకు ఆయన ఏ అధికారం వల్ల ఈ కార్యం నేను చేయించున్నానో అది కూడా మీతో చెప్పను అని చెప్పేశాడు ఆయన. అలా మనం పావుల వల్ల వివేకంగా ఉండాలి. అలా వివేకంతో పావురాల వల్ల నిష్కపటంగా ఉండి జాగ్రత్తగా దేవుని బిడ్డల్ని దేవుని రాజ్యానికి చేర్చగలిగే వారిగా మనం ఉండాలి. ఆయన కృప అనేది మనకి నిరంతరం ఉంటుందని మన 118వ కీర్తన 1వ వచనంలో ఉంది. ఆయన కృప మనతో ఉంటుంది కాబట్టి మనము ప్రతిదీ చేయడానికి, అంటే మనకు అర్హత లేకపోయినా మనం క్షమించమని దేవుడి దగ్గర మనం చేస్తామని ఎప్పుడైతే ఒప్పుకుంటామో, అటువంటి బంధకాలు ఉన్న వాళ్ళని విడిపిస్తాను అని ఎప్పుడైతే మనం అనుకుంటామో దేవుడు అలాగా చేస్తారంట. కాబట్టి దానియేలు 9:25 వచనంలో కూడా దేవుడు ఒక మాట చెప్తున్నారు. ఒకసారి చూద్దాం. దానియేలు చూడండి, మీకోసం చదువుతున్నాను, ఒకసారి తీసి చూడండి. చదవలేని వాళ్ళు హృదయాల్లో భద్రపరచుకోండి. దానియేలు 9:25. దానియేలు 9:25లో ఏమాటుందంటే, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తులకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. 6వది 2 వారము తొందరగా సమయములందు పట్టణపు రాచ వీధులను కందకములను మరలా కట్టబడును అని చెప్తున్నారు. ఇవి మరలా కట్టబడతాయి. దేవుని యొక్క ఆలయము విషయంలో యెరూషలేము పట్టణము ఆనాడు అలాగా పాడైపోయినప్పుడు ఎలాగైతే కట్టారో అలాగే మన జీవితాల్ని ఆ విధంగా కట్టబడాలి. ఆ వీధులు మరలా కట్టబడతాయి అంటున్నారు. ఈ 62 వారంలో జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలన చేయబడను. వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును. మరియు యుద్ధకాలం అంతము వరకు నాశనము జరుగునని నిర్ణయించబడిందంట. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనలు స్థిరపరచాడట. అర్ధవారములకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైన నిలిచే వరకు నాశనము చేయవాడు వచ్చును. నాశనము చేయవాడికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించే వరకు ఇలాగున జరుగునని ఒక ప్రవచనం అనేది అక్కడ దానియేలు గారి ద్వారా చెప్పబడింది. అది నెరవేర్పు అనేది ఎక్కడుందంటే యెషయా 61వ అధ్యాయంలో బూడిదకు ప్రతిగా పూదండలు ఇస్తాడంట. యెషయా గారు ప్రవచిస్తారు. మరి నిందలకు, అవమానాలకు ఇవన్నీ కూడా మనం దేవుని ఆలయం కట్టే విషయంలో దేవుడు ఆ విధంగా సహాయం చేస్తారు అని చెప్తున్నారు. మనం ఎంత శ్రమపడినా దేవుని ఆలయం విషయంలో మరి మన ద్వారా మనకి ఎన్ని ప్రవచనాలు దేవుడు మనకి ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా సరే దేవుడు అవి నెరవేర్పు ఎలా ఉంటాయంటే, ఎంతగా కష్టపడతామో, ఎంతగా దేవుడు మాట వింటామో, ఎంతగా త్యాగం చేస్తామో, మనుషులకు జడిసిపోకుండా దేవునికి జడిసే బిడ్డలుగా ఉంటామో అలాగా దేవుడు ఎలా ఉంటారంట. యెషయా 61వ ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చిన దీనులకు సువర్తమానం ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించిన నలిగిన హృదయం గలవారిని దృఢపరచడానికి, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించడానికి దేవుడు వాడుకోవడానికి వస్తున్నాడు. ఎప్పుడైతే మన ఆ పెద్ద గాడిద, తల్లి గాడిద మీద తండ్రిన దేవుడు ఉంటాడు, ఆ చిన్న గాడిద లాగా మనం ఉన్నప్పుడు ఆ గాడిద మీద వేసే ఎక్కి అలా బంధకాలను విడిపించే వారి దగ్గరికి మనం తీసుకెళ్తాడట. మనం దేనికోసం పరిగెడుతున్నాము, ఎక్కడికి పరిగెడితే మనకు దేవుడు మనల్ని విడిపిస్తాడు. యెహోవా హితవస్త్రములను మన దేవుని ప్రతిదండన దినము ప్రకటించడానికి, దుఃఖాక్రాంతులందరూ ఓదార్చడానికి మనం బయలుదేరాలి.
సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం ఇస్తాడట. ఎవరైతే సియోను అంటే దేవుని సన్నిధి అనే యెరూషలేము అంటే మన ఆలయము కోసము ఆనాడు యెరూషలేము కోసము దేవుని బిడ్డలు ఎలాగైతే బాధపడ్డారో దాన్ని ధ్వంసం చేస్తున్నప్పుడు దుష్టుడు దాని మీద ఏలుబడి చేసేస్తున్నప్పుడు 30,000 మంది ఆ యెరూషలేము పట్టణంలో దాక్కున్నారు ప్రాణాలు చేతి పట్టుకొని. ఎంత చెప్పినా వినకుండా అగ్నితో కాల్చేశారు. దుష్టుడు అలాగా ఏలుబడి చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆనంద తైలమును భారభరితమైన ఆత్మను ఇస్తాడట. ఎవరికైతే ఆలయం అనే దేహము దేవుని ఆలయంగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సియోనులో దుఃఖించి వారిని ఉల్లాస వస్త్రంలో ధరింపజేస్తాడట. అటువంటి దుఃఖముతో ఉన్నవాళ్ళు, ఒక కుటుంబం పాడైపోతుందంటే నీకు దుఃఖం ఉందా, నీకు నాకు ఏటిస్తాడట, ఉల్లాస వస్త్రం ఇస్తాడట. అంటే సంతోషం అనమాట. ధరింపజేస్తాడట. బూడిద ప్రతిగా పూదండలు ఇస్తాడట. బూడిద అంటే ఉపవాసం అనమాట. తగ్గించుకున్న హృదయంతో దేవుని దగ్గర కన్నీరు కార్చడం. అలాగే ఎంతమంది భక్తులు అలాగా ప్రార్థన చేస్తారు. అలాగా బూడిదగా ప్రతిగట పూదండ అంటే దేవునికి మహిమకరమైన జీవితం ఇస్తాడంట. దుఃఖములకు ప్రతిగా ఆనందం తైలం ఇస్తాడట. దుఃఖం ఉంటుంది కదా ఇంటిలో బయట దుఃఖం ఉంటుంది, ఆనందం తైలం ఇస్తాడట. భారభరితమైన ఆత్మ ఉన్నది, భారము ఉంటుంది. ఎందుకంటే వినట్లేదు వీళ్ళు, ఎందుకంటే నామకార్థం ఉన్నారు. ఆనాడు ఎలాగైతే నామకార్థం ఉన్నారో, దొంగల గుహగా చేశారో దేవుని ఆలయాన్ని, అలా ఉన్నారు అని ఎంతమందో ఉన్నారు. అటువంటి అలాంటి భారభైరమైన ఆత్మగట ప్రతిగా స్తుతి వస్త్రం ఇస్తాడట. అన్నిటికీ స్తుతులే ప్రభా, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకోండి, యెహోవాకే స్తుతులు అని ప్రార్థన చేసినప్పుడు రెండింతల ఆశీర్వాదం యోగు గారికి ఇచ్చినట్లుగా అలా మనకి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నారు అని చెప్తారు. వారికి ఇచ్చినట్టుగా ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తనను మహిమపరచుకున్నట్లు నీతిని మస్తకి వృక్షములని పేరు పెడుతున్నాడట. నీతి అని మస్తకి వృక్షములని పేరు పెడుతున్నాడట. యెహోవా నాటిన చెట్లని పేరు పెడుతున్నాడట. అటువంటి వారికి యెహోవా నాటిన సైతాన్ నాటిందా? ఫలాలు లేవు కదా, దాన్ని నరికేశాడు. ఎండిపో అన్నాడు. అందుకే నీ జీవితము ఫలభరితంగా ఉండాలని ఆశపడుతున్నావా? కనురెప్ప పాటలో రారాజుగా వస్తున్నాడు ఆయన అని సిద్ధపడదామా? లేకపోతే ఎండిపో, ఫలాల కోసం దేవుడు రాబోతున్నాడు. ఆ చెట్టు ఎండిపోతే, నీ జీవితం ఎండిపోతే దేవుని మాటలు అర్థం కాదు. దేవుని బిడ్డ అటు ఇటు పరిగెడతాం. ఎక్కడ ఆశీర్వాదాలు, ఎక్కడ ఏర్పరుస్తున్నారు, ఎక్కడ డబ్బులు బాగా ఇస్తున్నారు, ఎక్కడ మీటింగ్లు పెడుతున్నారు, ఎక్కడ వాళ్ళు అన్ని పెట్టి అన్ని చక్కగా భోజనాలు అన్ని పెట్టేసి చక్కగా ఆ బంధకాల కోసం కానీ, అభిషేకం కోసం కానీ, దేవుడు రాకడం కోసం కానీ, పరిశుద్ధాత్మను పొందుకోవడం కోసం కానీ, భాషలతో మాట్లాడడం కోసం కానీ, భాషలకు అర్థాలు ఉన్నాయి. దేవుడితో డైరెక్ట్గా మాట్లాడడమే, భాషలతో మాట్లాడటం, ఇలాంటివి అపోస్తలుల బోధ, దేవుడు నేర్పించిన బోధ, దేవునితో మాట్లాడే అనుభవం. దేవునితో మాట్లాడితే నేను బ్రతుకుతాను, నాకేమీ వద్దు అని క్రీస్తుని పోలినే నడుస్తాను, నా కన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారని యోహాను 14:12 ప్రకారం ఆయన కన్నా నేను గొప్ప కార్యాలు చేస్తాను. ఆయన పోలి నడవాలి. క్రీస్తుని నన్ను పోలి నడవండి అంటున్నాడు కదా. క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవారు మగువారు అన్ని విషయాలు ఎదగండి అని చెప్తున్నాడు కదా. ఎఫెసీ 4:15 చెప్తున్నారు కదా. అలా నేను ఎదుగుతాను అన్న వాళ్ళ విషయంలో దేవుడు యెహోవా నాటిన చెట్లని పేరు పెడుతున్నాడట. అలా చెట్టుగా అలా ఉంటే మనం యెరూషలేము పట్టణంలో జీవవృక్ష ఫలాల్ని భుజింపనిస్తాను, నా తండ్రి రాజ్యంలో కూర్చుండబెడతాను, తండ్రి సింహాసనం మీద నా ప్రక్కన కూర్చుండబెడతాను, తండ్రి చిత్తాన్ని నెరవేర్చి యేసు ఎలాగైతే జయించి తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడో అలా కూర్చోబెడతాను అంటున్నాడు. మనల్ని రారాజు బిడ్డలుగా, రాకుమార్తె బిడ్డలుగా 1000 ఏళ్ల పరిపాలనలో రారాజుగా ఆయన ఏలుబడి చేస్తాడు. మనల్ని కూడా ఏలుబడిలాగా ఏలుబడి చేశాడు ఆయన బిడ్డలుగా. రారాజు బిడ్డలు మనం. ఆ చివి కిరీటం, మహిమ కిరీటం, అక్షయ కిరీటం, నీతి కిరీటం అవన్నీ ఇచ్చి రారాజు బిడ్డలుగా ఆయన మహిమకరంగా ఉంచాలని దేవుడు శాంతి అనుగ్రహించడానికి గాడిద పిల్ల మీద వచ్చాడు. తర్వాత గుర్రం మీద వస్తాడంట. కాబట్టి మనం ఏం చేయాలి? చాలా కాలం పాడుగా ఉన్న స్థలంలో వారు కడతారట. ఈ చెట్లు ఏం చేస్తాయి? ఈ చెట్టుగా ఉన్న దేవుని నాటిన చెట్లని, మస్తకి వృక్షములని వాళ్ళ పేరు పెడతాన్నారు కదా. వాళ్ళు ఏం చేయాలట? చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలాలు వాళ్ళు కడతారు. ఇక్కడ పాడైపోయిన స్థలమే ఇది, అంత ఫుల్ చెడిపోయిన స్థలం ఇది. ఇక్కడ కట్టాడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం.
6 దగ్గర పరిచర్లు చేశాక దేవుడు ఇక్కడ కట్టాడు. తర్వాతే నాకు ఈ వాక్యం నేర్పించాలని నాకు అర్థమైంది. జీవితాల్లో దేవుడు చేస్తాడు. ఎందుకు చేయిస్తాడు? ఆ శ్రమల గుండా ఎందుకు తీసుకొస్తాడు? లోబడినప్పుడు అది చాలా సంతోషంగా ఉంటుంది. భారభరితమైన ఆత్మిస్తాడు. అది కూడా దేవుల్లో సంతోషం, మహిమకరంగా, ఘనత తెచ్చేదిగా దేవునికి అలా చేస్తాడనమాట. కాబట్టి స్థలములు అంటే మనం పూర్వకాలంలో పాడే స్థలాలను కడతామంట, పాడైన పట్టణాలు నూతనంగా స్థాపిస్తామంట. తరతరాల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయడానికి దేవుడు ఈ మంటలు పట్టుకుని దేవుడు ఊరేగించడానికి, మన సాక్ష్యాలు, మన జీవితాలు ఇలా ఉన్నాయని ఊరేగించడానికి అన్యజనులు నిలబడి మీ మందలు మేపుతారు, పరదేశులు మీకు వ్యవసాయకులు అవుతారు, మీ ద్రాక్ష తోట కాపరులను అవుతారట. ద్రాక్ష చెట్టు కాపర్లు అంటే దేవుని సన్నిధికి వాళ్ళని కాపరిగా, అంటే దేవుని ఆత్మీయ బిడ్డల్ని కాపర్లుగా, బోధకులుగా, ఉపదేశకులుగా, మరి అపోస్తులుగా 5 పరిచయాల్లో కూడా దేవుడు వాడుకుంటాడంట. క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి జరగడానికి ఆయన శిరస్సే ఉన్నాడు. మనందరూ కూడా అవయవాలుగా ఉన్నాం. ఎఫెసీ 4:16 ఉంది ఆ మాట. 13లోనేమో 5 పరిచయాలు ఇచ్చారు దేవుడు. అవన్నీ దేవుడు నాకు 99లో దేవుడు ఆ పరిచయం ఇచ్చారు, అవన్నీ నేర్పించారు. ఈ పిలుపు దర్శనం మీద దేవుడు నన్ను తీసుకొచ్చారు. కాబట్టి మీరు యెహోవాకు యాజకులు అనబడ్డారు అని అంటున్నాడు ఇక్కడ 6వ వచనంలో. దానికి ఆడమగా తేడా లేదు. కాబట్టి మీరు యెహోవాకు యాజకులు అనబడదురు, వారు మా దేవుని పరిచారకులైన మనుషులు మిమ్మల్ని గూర్చి చెప్పుకుంటారు. పాస్టర్ షారో అని చెప్పుకుంటున్నాను, నన్ను పాస్టర్ అని పిలుస్తారు, రెవరెండ్ షారో అని పిలుస్తారు. చెప్పుకుంటున్నారు ప్రజలు, వారు మా దేవుని పరిచారకులైన మనుషులు మిమ్మల్ని గూర్చి చెప్పుదురు, జనముల ఐశ్వర్యం మీరు అనుభవించరు, వారి ప్రభావం పొంది హర్షిస్తారు. దేవుని బట్టే మనకి అతిశయం. ఏదో కారు ఉందని, మేడ ఉందని, కర్పన్నాడని ఇది కాదు, ఇవి ఏమీ రావు. వాటిని దేవుడికి ఇస్తే, నీ భర్తను దేవుడికి ఇచ్చావా, నీ కొడుకుని దేవుడికి ఇచ్చావా, నీ కారుని, నీ ఇంటిని దేవుడికి ఇచ్చావా? ఇచ్చిన వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి? ఆ సమాధానం ఇచ్చాడు ఆయన. బోటుని ఇచ్చాడు. ఎవరు? పేతురు. బోటుని వాక్యం చెప్పడానికి ఇస్తే అనేకమైన చేపలు పడ్డాయి. ఎంత దీవించబడ్డాడు. అలా మనం దీవెనకరంగా ఉండాలంటే మనకున్న సమస్తాన్ని కూడా దేవునికి ఇవ్వాలి. అప్పుడు ఇస్తారట, మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుతారట. మీకు అవమానం తెస్తారు కదా, చెడ్డ పనులు చేసి ఇంట్లో వాళ్ళు, సంఘంలో ఉన్నారు, దేశంలో ఉన్నారు, ఇరుగు పొరుగు వాళ్ళు, మనదేం తప్పకూడదు, కానీ అవమానం చేస్తారు. అక్కడట రెట్టింపు ఘనత అంటే, రెట్టింపు ఘనత అంటే మంచి పేరు, రెట్టింపు డబల్ ఘనత, రెట్టింపు ఘనత నొందుతారట. నిందకు ప్రతిగా తాను పొందిన భాగాన్ని అనిపిస్తారట. నిందలు ఇచ్చారు, నిందలు వచ్చాయనుకో దేవుని కోసం, అలాగే నిందలు పొందాం, నిందకు ప్రతిగా తాను పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించారు. వారు తమ దేశంలో రెట్టింపు భాగములకు కథలవుతారట. నిత్యానందం వారికి, నిత్యానందం ఎప్పుడు కూడా సంతోషమే. ఈ యుగంలో, రాబోయే యుగంలో కూడా ఆ సంతోషం ఉండదట. అనేక న్యాయం చేయటే యెహోవా నాకు ఇష్టం. ఇది ఎవరు పని? దేవుడికి అక్కడ గాడితో కదా, గాడి మీద వచ్చే యెరూషలేము వెళ్ళాలా? ఆలోచించాడు. ఇవన్నీ నేర్పించడానికి ఆయన వచ్చాడు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తీసుకురండి, అడిగితే ఇలా చెప్పండి అన్నారు. అలాగే మనం అడుగుదాం, మాకు ఇది దేవుని విషయంలో కావాలి అని అడిగినప్పుడు అవి ఇచ్చారా? ఆశీర్వాదం. వాళ్ళు ఇల్లు ఇచ్చినా, వాళ్ళ ఇంట్లో ఏది ఇచ్చినా, వాళ్ళ హృదయాన్ని ఇచ్చినా, ఏది ఇచ్చినా వాళ్ళకి ఆశీర్వాదం అని మనం చెప్పాలని దేవుడు మనకి మరొకసారి పురుకొల్పి చేయడానికి, పురుకొల్పి దేవుని బిడ్డలుగా మనల్ని నిలబెట్టుకొని దేవుని రాజ్యాన్ని మనకి యెహోవా నాకు ఇష్టము, యెహోవా నాకు ఇష్టము, ఎలాగే న్యాయం చేయండి, యెహోవా నాకు ఇష్టం అంటాడు దేవుడు. ఆయనకి ఇష్టం అంట మనం ఇలా నడవడం, మనం న్యాయంగా ఇలా నడాలి. కానీ ఎలా నడుస్తున్నాం అని సరి చేసుకుందాం. ఈ దినాన సార్వత్రిక సంగమా ప్రతి ఒక్కరూ కూడా అలా సరి చేసుకున్నాం. అన్యాయంగా మన సొత్తు పట్టుకోవడం నాకు అసహ్యం. ఎవరిదైనా నువ్వు దోచేసావా? ఇల్లు దోచేసావా? ఆస్తి దోచేసావా? వాళ్ళ హృదయాన్ని దోచేసావా? వాళ్ళని అండలో పెట్టుకుని ఆడించుకుంటున్నావా? నాది, నా భార్య అని ఆడిస్తున్నావా? అన్యాయం. అలాగ అన్యాయంగా ఒక సొత్తు పట్టుకునిట నాకు అసహ్యం, నాకు అసహ్యం అంటున్నాడు ఆయన. నువ్వు ఏది పట్టుకుంటున్నావు? ఎవరిని? భర్తను పట్టుకుంటున్నావా? అది నాకు అసహ్యం.
ఎవరు నువ్వు విగ్రహంగా చేసుకుంటున్నావు? నాకు అసహ్యం అంటాడు. ఒకరిని సొత్తు పట్టుకున్నట్ట నాకు అసహ్యం. సత్యమును బట్టి వారి క్రియఫలములు వారి నిత్యుడికి వారితో నిత్య నిబంధనలు చేయదును. ఏది చేస్తే దానికి ఏది విత్తితే అదే వస్తాం కదా. వేపకాయ విత్తితే యాభైకాయ వస్తుందా? అలాగే ఏది చేస్తే దాని ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. రేగ సంగమ జన్మలో వారి సంతతి తెలియబడినట్ట. మంచి చేస్తే ఫలానా దేవుడు బిడ్డలు రా అని అంటారు. లేకపోతే ఏమంటారు? ఫలానా తాగుబోతు పిల్లలు రా. ఎంత డబ్బు పాడు చేసుకున్నారు, ఆస్తంతా పాడు చేసుకున్నారు, పిల్లోడు చనిపోయాడు. ఇలాంటి సాక్ష్యము సాతాను గాడు పెడతాడని ఆడు ఆశపడి పెడుతున్నాడు. కానీ మనం గమనిద్దాం, గ్రహిద్దాం. జన్మలో వారి సంతత తెలియబడుతుందట. జన్మల మధ్యన వారి సంతానం ప్రసిద్ధి నొందుతారట. వారి యెహోవా ఆశీర్వదించిన జన్మని వారిని చూచిన వారు అందరూ ఒప్పుకుంటారట. వీళ్ళు యెహోవా ఆశీర్వదించిన జనము, అటువంటి కుటుంబము, అటువంటి సంఘం, అటువంటి బిడ్డలు, వీళ్ళు ఆశీర్వదించిన బిడ్డలు. ఇక్కడ మాట్లాడితే చాలా అద్భుత కార్యాలు జరుగుతాయి, ప్రార్థన చేస్తే చాలా అద్భుత కార్యాలు జరుగుతాయి అని చెప్తున్నారట. వాళ్ళు ఎలా ఉన్నారట? శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగానట, ఆభరణంతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగానట. ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింప చేస్తాడట. ధరింప చేసి ఉన్నాడు. నీతైన భయపడగా నాకు ధరింప చేసినాడు. కాగా యెహోవాను బట్టి మహానందంతో నేను ఆనందిస్తున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. భూమి మొలకను మొలిపించినట్లుగా, తోటలో విత్తబడ్డ వాటిని అది మొలిపించినట్లుగా నిత్యంగా సమస్త జనముల ఎదుట కూడా ప్రభువు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింప చేస్తాను అంటున్నాడు ఆయన. కాబట్టి దేవుడు మరి ఇటువంటి పరిస్థితుల్లో మనల్ని ఉంచాడో, ఏ విధంగా ఆశీర్వదించబడ్డామో, మనము ఏ విధంగా దేవుని పని చేస్తున్నామో, దేవునికి ఇష్టంగా ఎలా ఉంటున్నామో, సామెతలు 23:26లో హృదయాన్ని దేవునికి ఇమ్మని చెప్తున్నాడు. కాబట్టి కీర్తనలు 59:10 దేవునికి ఏది అవసరం లేదు, అన్నీ ఆయనవే. కాబట్టి నువ్వు ఇచ్చావా నీకు ఆశీర్వాదం. ఆయనకి లేదని అడగట్లేదు. ఏదైనా సరే నీ దగ్గర నీకు ఏది అడగలేదు. నువ్వు ఇచ్చావా నీకు ఆశీర్వాదం. నువ్వు సమయం ఇస్తావా, నీ హృదయం ఇస్తావా, నీ జీవితం ఇస్తావా, ఏది అంకితం చేద్దాం అనుకుంటున్నావు అది నీకు ఆశీర్వాదం. కొండల ప్రక్కగా అన్ని కొండల దగ్గర ఉన్నవి ఏదైనా సరే దేవుడికి అనవసరం. ఎందుకంటే ఆయనే సృష్టించాడు, నిన్ను ఆయనే సృష్టించాడు. నీవుగానే దేవుడికి అంకితం చేసుకోవాలి. నేను అంకితం చేసుకున్నాను. దేవుడు నాకు ఆ భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగుగాక. దేవుడు మరి ఎందుకు దాన్ని విప్పుతున్నారని గాడి పిల్ల లేకపోతే యెరూషలేము వెళ్ళడం అవ్వదా ఆయనకి? అది ఆలోచించాలి. అది మన కోసమే ఆయన సమస్తాన్ని కూడా అర్పించాడు. రిక్తుడిగా వచ్చాడు. ఆయన ఎలా తగ్గించుకున్నాడు, ఆయన ఎలా దీన మనసుతో వచ్చాడు, ఆయన ఎలా నిందలు భరించాడు, ఎలా మన పాపాలు ఆయన మోయడానికి మరి ఎలా ఉపవాసం ప్రార్థనలు చేశాడో, ఎలాగా ఆయన ప్రాణం పెట్టాడో, అటువంటి ప్రేమ కలిగి ఉండాలని దేవుడు సంతోషంగా వచ్చాడు. మనం కూడా అలాగా సంతోషంగా ఉండాలని దేవుడు ఆశపడి ఈ మాటలు చెప్తున్నారు. ఘనపరిచి ఆరాధించారట. ఆనాడు సంతోషించారట. విజయానికి ఆ దేవుడు ఆ విధంగా సహాయం చేశాడు. యోహాను 12:14 ఉంది. అలాగే మత్తయి 21:13-14 యెరూషలేము వచ్చినప్పుడట స్వస్థతలు, అనేకమైన స్వస్థతలు జరిగాయట. అలాగే మనము కూడా మన గ్రామాల్లో మనము దేవుని అలాంటి స్వస్థత కార్యాలు చేయాలని దేవుడు మనలోనికి వచ్చాడు. ఈరోజు అలాగా ఉన్నాడో లేదని మనం సరి చేసుకుందాం. యోహాను 1:13 కూడా ఆయన తన స్వకీయుని యొద్దకు వచ్చారట. కానీ అంగీకరించాలి. ఫస్ట్ స్వకీయులే అంగీకరించలేదు. అలా అంగీకరించకుండా ఉన్నామా? ఐసేని చంపేశారు. అలాగా మన స్వకీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అసహించుకుని మాట్లాడుతున్నామా, చంపుతున్నామా, ఆస్తి కోసము మరి అంతస్తు కోసము చంపేవారిగా ఉన్నామా, క్రోధంతో కోపంతో ఉన్నామా అని ఆలోచించాలి. రాజుగా మనం మరి పట్టాభిషేకము మరి దేవుడు యేసయ్యకి ఎలాగైతే చేశారో మనకు కూడా రాజు బిడ్డలుగా మనకు కూడా అభిషేకించాడు దేవుడు. అలాగే మనం దేవుడి పని చేయాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని దేవుని యొక్క ఆశ. యెరూషలేము దేవాలయం మరి శుద్ధీకరించాడు.
దొంగల గుహగా చేశాడని శుద్ధీకరించడానికి వచ్చాడు. అది యోహాను 12:20 ఉంది. దానియేలు 5:5, 6, 7 కూడా మనం చదివితే చిన్నపిల్లల కోసము వాళ్ళని రానివ్వండి అని చెప్తున్నారు, వాళ్ళని ఆటంకపరచొద్దని చెప్తున్నారు. మరి ఇటువంటి ఆశీర్వాదాలన్నీ మనకి ఇవ్వడానికి దేవుడు వచ్చారు. లోకాసువార్త 19 కూడా మనం వెళ్ళి మరి చెప్పినట్లు చేసి అన్నీ కూడా మరి వాళ్ళ త్యాగంతో ఆ ఇద్దరు శిష్యులు కూడా చెప్పినట్టు అంతా చేశారు. వాళ్ళు ఎంతో దీవెన పొందుకున్నారు. ఆ గాడిద ఇచ్చినందుకు ఎంతో దీవెన పొందుకున్నారు. ఆ శిష్యులు ఎంతో దీవెన పొందుకున్నారు. మరి ఏదైనా ఉన్నప్పుడు కూడా ఏదైనా కూడా దేవుడు విధేయత అనేది చూడలేదు. మరి అలాగే ఆ అవిధేయతను బట్టి మరి దేశమంతా ఏదైనా వనంలో ఆదాము హవ్వలు విధేయత చూపించలేదు. మరి మొదటి ఆదాము అలాగే అవిధేయత చూపించాడు. కడపటి ఆదాయం అని యేసయ్య విధేయత చూపించినందుకు మరి అబ్రహాం గారేంటి, మరి నోవాహు గారేంటి, యూసుఫ్ గారేంటి, యాకోబు గారేంటి, పేతురు ఏంటి, ఇలాగ అనేకమైన దేవుని బిడ్డలు అనేకమైన దీవెనలు పొందుకున్నారు. ఇది మరి చిన్నపిల్లల పండుగ అని మత్తయి 21:16-17 ఉంది. ఎందుకంటే చిన్నపిల్లల్లో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి అలా కేకలు వేస్తూ దేవుని స్తుతించారు. హోసన్నా రారాజు జై అని చెప్పి దావీదు కుమారుడా హోసన్నా అని పాటలు పాడారు. అలాగా మన బిడ్డలు కూడా అలాగా పెంచాలి, ఆ విధంగా నడిపించాలి అని దేవుడు మరొకసారి మనకి గుర్తు చేస్తున్నారు. చిన్నపిల్లలకి ఇది ఎలా తెలుస్తుంది, ప్రతి విషయాలు ఎలా తెలుస్తాయంటే వాళ్ళు పరిశుద్ధాత్మని శక్తిని పొందుకోవడానికి వాళ్ళు పరిశుద్ధంగా రెడీగా ఉంటారనమాట. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధి తీసుకొస్తామో, మరి సమయానికి తీసుకొచ్చింది కదా హన్న లాంటి మనసు, అటువంటి మనసుతో మనం ఉండాలి. నీళ్ళు కుమ్మరించినట్లు దేవుని దగ్గర దేవుని ఆత్మను కుమ్మరించాలని చెప్తున్నారు. కాబట్టి అలాగే కీర్తన 8:2 కూడా బాలుల యొక్క చెంటి పిల్లల యొక్క స్తుతుల మూలంగా నీకు ఒక దుర్గమును నేను స్థాపిస్తున్నానని చెంటి పిల్లలతోనే కుటుంబంలో ప్రార్థన చేసుకోవాలి. కుటుంబాలు కడతానంటున్నాడు. ఆ విధంగా శిష్యులు మరి శిక్షలు కూడా మరి ఆ పస్కా పండుగ రోజున మరి సాక్షిగా ఉన్నారు. అలాంటివి ఆ విషయాలు లూకాసువార్త 19:37-38 ఉంది. మరి 12 మంది కాకుండా మరి ఇద్దరిని ఎలా సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఇద్దరిలో నేను ఉన్నానా అని మనం పరీక్షించుకుందాము. అలాగే ప్రకటన 7:9 ఇవన్నిటిని నెరవేర్పుగా దేవుడు ఎలా రాబోతున్నాడు అంటే దానికి మనం సిద్ధపడదాం. ఎవరు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడిందంట. వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారంట. వారి ఖర్జూర మట్టల చేత పట్టుకొని ఆ సింహాసనం ఎదురు గుర్ర పిల్ల ఎదుటినట నిలబడ్డారట. అలా మనం నిలబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మరి దేవుడు రాకడికి ఆ విధంగా మనం సిద్ధపడాలని మరి దేవుని యొక్క ప్రణాళిక ఉంది. కాబట్టి మరి అనేక విషయాలు ఇంకా ఉన్నాయి. మరి టైం బాగా అయిపోయింది కాబట్టి దేవుడి ఈ మాటలు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవ, మహిమ గల దేవ, అభిషిక్తుడా నాయన, అయ్యా నా తండ్రి పాపంలో శాపంలో అయ్యా నా అపవిత్రంగా ఉన్న మా జీవితాలు ప్రభు మమ్మల్ని నిలబెట్టుకొని మాకు నాయన అయా మీరు ఇచ్చిన నాయన గొప్ప కృపను బట్టి వందనాలు ప్రభు. అయ్యా అర్థం కాలేని విషయాలు ప్రభు అర్థమైన మాకు బోధించి అనేకమైన బంధకాలు విడగొట్టమని మరొకసారి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి మమ్మల్ని నడిపించి ఇదిగో నాయన అయ్యా బంధకాలు మమ్మల్ని విడిపించడానికి మమ్మల్ని తీసుకెళ్తున్నామయ్యా. ఈ దినాన్ని నీకు వందనాలు. మహిమగల దేవాన్ని సాక్షిగా నిలబెట్టుకుంటున్నామయ్యా. నువ్వు అన్యాయస్తుడు కాదని చెప్తున్నావు ప్రభు. వారి క్రియలు చెబుతూ నేను జీవితంలో సిద్ధపరిచి ఉంచామన్నా ప్రభు. అటువంటి పరిస్థితులు, అటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు మా కుటుంబాలకి, మా సంఘాలకి, మా దేశానికి మీరు అనుగ్రహిస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డకి అటువంటి ఆశీర్వాదంతో ప్రతి ఒక్క మా బిడ్డలనే చేతులెత్తిన బిడ్డలందరినీ కూడా అట్టి విధంగా మీరు దీవించి ఆశీర్వదించి మా చుట్టుపక్కల ప్రజల్ని ప్రభు ఒక్కరిని నశించిపోకుండా ప్రభు ప్రతి ఒక్కరిని ప్రభు అయ్యా నీ రక్షణ భాగ్యం నాయన, నీ రాజ్యం, నీ పరలోకము ఆయా సన్నిధి నేను అనుభవించడానికి భూలోకంలో అయా నాయన మా తండ్రి అట్టి విధంగా అయా పరలోకం ముందు నెరవేర్చినాడు, భూలోకం ముందు నెరవేర్చబడింది కాక అని చెప్తున్నాం ప్రభు. అట్టి కృపను మీరు అనుగ్రహించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకుంటున్నాం. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప,
పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము సకలోక పరిశుద్ధుడికి ఎవరైతే ప్రభునికి లోబడి నా తండ్రి నాయన రక్షణలో ఎదగాలని ఆశపడుతున్నారు వారికి మరి రక్షణలో రావడానికి సిద్ధపడుతున్న వారికి ప్రభు సదాకాలం తోడేంటి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని వందనాలు. మీ అందరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.